నోటీస్ ఇచ్చి విడుదల చేయడం అనేది సమాచారం ఉంది. మేము వాట్సాప్ గ్రూప్లో చూడడం తప్పించి మాకు ఆ విషయం కూడా తెలియదు. దాన్ని పురస్కరించుకొని పాపం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు మరి అధికారం పోయి 10 రోజులు కాలేదు, విచక్షణ కోల్పోయి అధికారుల మీద మరి వాళ్ళు తెచ్చుకున్న అధికారులే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి అధికారులే, వాళ్ళకి నచ్చిన మెచ్చినటువంటి అధికారులే, వాళ్ళు చెప్తే వాళ్ళకి నచ్చనోళ్ళ మీద కేసులు చేసేటువంటి అధికారులే ఈరోజు చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటే అడ్డుకోవడమే కాకుండా మరి ప్రజాదరణ పొంది ఇటీవల ఎమ్మెల్యేగా ఎన్నుకున్నటువంటి యువ ఎమ్మెల్యే మీద అసత్యపు అబద్ధపు ప్రచారాలు చేయడం, వారి పదవి కోల్పోయిన దానికి విచక్షణ కూడా కోల్పోయారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు జరిగినటువంటి అరెస్టు ఫారెస్ట్ అధికారులు అయితే అరెస్ట్ చేసిర్రో ఆ అరెస్టు 2020లో సాపా సాయిల్ అనే వ్యక్తి మీద ఇల్లీగల్ కల్టివేషన్ యాక్ట్, వైల్డ్ ఫారెస్ట్ యాక్ట్ అని చెప్పేసి తేదీ 17/9/2020 సంవత్సరం 17/9/2020 సంవత్సరంలో మరి సాపా సాయిల్ మీద ఫారెస్ట్ భూమిని అక్రమంగా సాగు చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే, వాళ్ళ అధికారం ఉన్నప్పుడే 2020లో జరిగినటువంటి కేసులో భాగంగానే మరి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి సాధారణంగా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తే అరెస్ట్ వెంటనే చేయాల్సి వస్తుంది. మరి ఆ రోజు లావణ్య రెడ్డి గారు కావచ్చు, ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మా దేవేంద్ర రెడ్డి గారు కావచ్చు, వారి యొక్క అండదండలతోని, వారి యొక్క అధికార బలంతో, అధికార మదంతో మరి అరెస్టును కూడా ఆపడం జరిగింది. ఆ అరెస్టును 2020 నుండి కూడా ఆ అరెస్టును ఆపుతూ మరి ఈరోజు పోలీసులు ఆ 2020లో జరిగినటువంటి ఎఫ్ఐఆర్ను మరి వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఫారెస్ట్ అంటే వివిధ రకాల సెక్షన్లు ఫారెస్ట్ భూములు ఎంక్రోచ్ చేయడం అని చెప్పేసి 2020లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. పోలీసులకు ఒక ఇయర్ ఎండింగ్లో ప్రతిసారి కూడా పెండింగ్ కేసులను ఛార్జ్షీట్ ఫైల్ చేయడమా, లేదా దాని మీద 41 నోటీస్ ఇవ్వడమా, లేదా రిమైండ్ చేయడమా లాంటివి కూడా స్టెప్ తీసుకుంటా ఉంటారు. ఒక నేరస్తుడి మీద ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఆ కేసు యొక్క పెండింగ్ వివరాలు పై అధికారులు అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఆ కేసు యొక్క పూర్వపరాలను పై అధికారులకు తెలియజేయాలి. కాబట్టి ఈరోజు ఫారెస్ట్ అధికారులు గ్రామానికి వెళ్ళి అరెస్ట్ చేసిన వెంటనే మరి లావణ్య రెడ్డి గారు పాపం ధర్నా చేయడం, ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేయడం, వాట్సాప్లలో మరి పుట్టజీలిస్తే అక్షరం రాని వ్యక్తి కూడా ఇలా ఎమ్మెల్యే గారి మీద మరి చెప్పలేని పదాలలో మరి అయితే పదాలు రాస్తున్నారో అది లావణ్య రెడ్డి గారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. జోక్యం లేదు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరికి కూడా జోక్యం లేదు. కేవలం ఫారెస్ట్ అధికారులు పెండింగ్లో ఉన్న కేసులో భాగంగానే వారిని అరెస్ట్ చేయడం జరిగింది, 41 నోటీస్ ఇచ్చి విడుదల చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇటీవలే బీట్ అధికారుల మీద, బీట్ ఆఫీసర్ల మీద దాడి చేసిండని చెప్పేసి గన్పూర్ పోలీస్ స్టేషన్, ఇదే సాపసాయిల్ అనే వ్యక్తి గన్పూర్ పోలీస్ స్టేషన్లో తేదీ 10/12/2023 మొన్నటికి మొన్న మేము ఎమ్మెల్యే అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి రోహితరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఫారెస్ట్ బీట్ అధికారులు ఉద్యోగ విధుల నిర్వహణ నిమిత్తము అక్కడ ఆ గ్రామానికి వెళ్తే 10/12/2023 నాడు బీట్ అధికారుల మీద దాడి చేసిరని చెప్పేసి బీట్ ఆఫీసర్స్ ఎవరైతే ముడావత్ హరినాయక్ ఎవరైతే ఉన్నారో బీట్ ఆఫీసర్, ఆ బీట్ ఆఫీసర్ కూడా గన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే గన్పూర్ పోలీసులు క్రైమ్ నంబర్ 254/2023 కింద ఆ సాయిల్ అనే వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మరి మేము చెప్పి నమోదు చేయించలేదు, మేము చెప్పలేదు. మరి బీట్ ఆఫీసర్ ఏవో కంప్లైంట్ చేసిండు, పోలీసు వాళ్ళే ఎఫ్ఐఆర్ చేసిరు. 341, 186, 334 ఐపీసీ కింద కూడా వారి మీద ఎఫ్ఐఆర్ చేసింది. మరి ఈరోజు కేవలం గడిచిన 10 ఏళ్ళుగా అధికారం ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా రెచ్చిపోయి మరి అనేక గ్రామాలలో లావణ్య రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ప్రజలను ఇబ్బంది పెట్టి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి మరి ఈరోజు ఒకటిగా ఆ కేసుల వివరాలు బయటకు వస్తూ ఉంటే వారికి నిజంగా కూడా భయం వేస్తూ ఉంది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా లావణ్య రెడ్డి గారి విషయం ప్రస్తావన తీసుకొచ్చుకుందాం. 2016లో జెడ్పీటీసీ గారు గిరిజనుల భూమి కబ్జా చేసినట్టు మరి ప్రధానమైనటువంటి పత్రికలో మరి మెయిన్ ఎడిషన్లో వారి యొక్క వార్త వచ్చింది. 2016లో బాలనగర్లో సర్వే నంబర్ 33లో 130 ఎకరాల భూమి ఉంటే, 33 సబ్ డివిజన్లో 130 ఎకరాల భూమి ఉంటే 30 ఎకరాలు గిరిజనులు సాగు చేసుకోవడానికి ప్రభుత్వం వారికి పట్టాలు ఇస్తే, 30 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ ఉంటే పూర్తిగా 60 ఎకరాల భూమిని వారి ఆధీనంలోకి తీసుకొని మరి ఫెన్సింగ్ వేసుకున్నట్టు ఆ రోజు ప్రధానమైనటువంటి పత్రికలో వార్త రావడం జరిగింది. అందులో వార్తలో కూడా రాశారు, డిప్యూటీ స్పీకర్ కుడిభుజం అనే ఒక అహంతోని గిరిజనుల భూములను కబ్జా చేసింది, గిరిజనులు ప్రశ్నిస్తే గిరిజనుల మీద అక్రమ కేసులు బనాయించిందని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి ఒక ప్రధాన పత్రికలో వార్త ప్రచురితమైంది. అది కేవలం 60 ఎకరాల భూమి ఎందుకు కబ్జా చేసారో మెదక్ పట్టణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మరి జిల్లాల పునర్విభజనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రం కలెక్టరేట్ నిర్మాణాన్ని పిల్లికోటల వైపు చేస్తారన్న ఒక ఉద్దేశంతో దానికి అనుకూలంగా ఉన్నటువంటి స్థలాన్ని, దానికి దగ్గరగా ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అది గిరిజనుల భూమి. ఆ 30 ఎకరాల గిరిజనుల భూమి, మరో 30 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసుకొని మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ భూమి మీద ఎలాంటి కేసులు లేవు. ప్రశ్నించినటువంటి అక్రమ కేసులు బనాయించినటువంటి చరిత్ర లావణ్యారెడ్డి గారికి సంబంధించినటువంటి. మరి ఈరోజు వాట్సాప్లో ఒక మెసేజ్ పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మరి దేవేందర్ రెడ్డికి మించినటువంటి రౌడీయిజం మీద నియోజకవర్గంలో ఎవరు చేయలేదు. గడిచిన 10 ఏళ్లుగా దేవేందర్ రెడ్డి గారి యొక్క అవినీతిని ప్రశ్నించినటువంటి జర్నలిస్టులు ఎవరైనా వార్తలు రాస్తే టిప్పర్ లారీలతో తొక్కించి చంపేస్తా బిడ్డ, నా మీద వార్తలు రాస్తావని చెప్పేసి జర్నలిస్టులను కూడా బెదిరించినటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఎవరైనా ఉన్నారంటే అది స్థానిక ఎమ్మెల్యే భర్త, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డి గారు. ఇలా మమ్మల్ని, మా ఎమ్మెల్యే గారిని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు. మమ్మల్ని ప్రశ్నించే ముందు మరి 10 రోజుల కిందటి వరకు కూడా మీరు అధికారాన్ని అనుభవించినటువంటి మీరు జర్నలిస్టులను కూడా చంపుతామని బెదిరించినారు. తిరుగుబాటు చేసినటువంటి కార్యకర్తలు ముఖ్యంగా మరి అదే గ్రామంలో మరి కొంతమంది గ్రామస్తులు, గాజిరెడ్డిపల్లి సంబంధించిన గ్రామస్తులు లావణ్యారెడ్డి గారి యొక్క అవినీతిని ప్రశ్నించినటువంటి గ్రామస్తుల మీద ఇక్కడే ఉన్నారు, మాతో పాటు ప్రెస్ మీట్లో ఉన్నారు, SC ST కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే భారత రాజ్యాంగంలో ఏవైతే అధికారాలు ఉన్నాయో మేము ఎమ్మెల్యేలము, మేము ఎమ్మెల్యే కుడిభుజం అని చెప్పేసి వాడుకొని మరి అదే గాజిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి 14 మంది మీద ఒక యువకుణ్ణి ప్రోత్సహించి బెదిరించి SC ST కేసు నమోదు కూడా చేయడం జరిగింది. 14 మంది మీద SC ST కేసు నమోదు చేస్తే మరి ఇటీవల కేసు కూడా అక్విటల్ అయింది. రమావత్ భాస్కర్ అని చెప్పేసి ఆ అబ్బాయితోని ఒక 14 మంది మీద అట్రాసిటీ కేసు నమోదు చేస్తే మరి అతను స్వయంగా కోర్టులోనే ఒప్పుకున్నాడు. ఏమనంటే జిల్లా జడ్జి గారు కోర్టులో ఏమొప్పుకున్నంటే ఐ సైన్ ఆన్ వైట్ పేపర్ ఇట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ మై విలేజ్ సర్పంచ్. అంటే నా సర్పంచ్ యొక్క సూచన మేరకు తెల్ల కాగితం మీద సంతకం పెట్టినాను, ఈ కేసుకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి క్లియర్గా కోర్టు ముందు సాక్ష్యం చెప్పినటువంటి ఈ యొక్క కాపీ కూడా మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ భూముల కబ్జాలే కావచ్చు, మరి అదేవిధంగా ఈ కేసులే కావచ్చు, పోలీస్ అధికారులను వినియోగించుకొని మరి అధికారులు అంటేనే మా బానిసలు, మేము చెప్పినట్టు వినాలి, మేము చెప్పిన వాళ్ళ మీద FIR రిజిస్టర్ చేయాలి, మేము చెప్పిన వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పేసి అధికారాన్ని వాడుకొని రాజ్యాంగాన్ని కూడా అపాస్యం పాలు చేసినటువంటి ఘనత, చరిత్ర మరి మాజీ ఎమ్మెల్యే గారిది, వారు అంచెలైనటువంటి లావణ్యారెడ్డి గారిది, దేవేందర్ రెడ్డి గారు. ఎక్కడ కూడా అధికారులకు స్వేచ్ఛ లేకుండా మరి విచ్చలవిడిగా మరి యొక్క ఈ భూదందాలు చేసి మరి నిన్న మొన్నటి వరకు కూడా మరి అధికారాన్ని అనుభవించి అధికారం కోల్పోయినటువంటి విచక్షణలో మరి రాజ్పల్లి గ్రామంలో ఉన్నటువంటి భూములకు కూడా NOCలు తీసుకుంటున్నటువంటి చరిత్ర మరి కనబడతా ఉంది. మరి కలెక్టరేట్ నిర్మాణ విషయంలో ఈ 60 ఎకరాల భూమిని ఏదైతే లావణ్యారెడ్డి గారు కబ్జా చేసిర్రో అక్కడ నిర్మాణాన్ని చేపట్టొద్దో, ఇక్కడ ప్రజల యొక్క అనువైనటువంటి స్థలము హౌసింగ్ బోర్డులో నిర్మించాలని కలెక్టర్ గారు ఎవరైతే భారత్ ఒలికేరి గారు రిపోర్ట్ ఇచ్చిరో ఆ భారత్ ఒలికేరి గారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు జిల్లా కలెక్టరేట్ హౌసింగ్ బోర్డులో నిర్మిస్తే మరి జిల్లా మంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో కలెక్టర్ భారత్ ఒలికేరి గారిని ఆనాడు మరి ఇక్కడ నుంచి బదిలీ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈరోజు వాస్తవాల త్వరలో ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడ్డారో, ఈ నియోజకవర్గంలో రౌడీజం ఎవరు చేశారో, ఈ నియోజకవర్గంలో మరి ఎక్కడెక్కడ అక్రమాలకు పాల్పడ్డారో ఖచ్చితంగా ఈ యొక్క మరి కాంగ్రెస్ పాలనలో ఖచ్చితంగా ఎవరైతే గతంలో అవినీతి ఎవరు చేశారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చరిత్రను కూడా బయట పెట్టినటువంటి సమయం ఆసనమైంది. తస్మా జాగ్రత్త. మీరు ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ చేసినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోరు, ప్రజల మెప్పు మీరు పొందలేరు. ఎందుకంటే 10 ఏళ్లుగా మీరు అధికారం అనుభవించి ఎన్నో అక్రమాలను, ఎన్నో అరాచకాలను చేశారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని డిసెంబర్ 3వ తారీఖు నాడు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిరు. సమీప భవిష్యత్తులో కూడా మీ మీద పూర్తి స్థాయి విచారణ కొరకు మరి ఎమ్మెల్యే గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ స్థాయి కావచ్చు, SP స్థాయి, ఉన్నత స్థాయి అధికారులతోని తక్షణమే దేవేందర్ రెడ్డి గారి మీద, లావణ్యారెడ్డి గారి మీద, వారి అంచర్ల మీద తక్షణమే వెంటనే విచారణ జరపాలి. వారు ఎక్కడెక్కడ కబ్జాలు చేపట్టిరో ఆ కబ్జాలను వెంటనే వెలికితీసి ప్రజలకు వారు ఉన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేసేటువంటి బాధ్యత మరి స్థానిక అధికారుల మీద కాబట్టి మరి మేము గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు తక్షణమే జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసి వారి మీద విచారణ కమిటీని వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. మరొక విషయం, కోనాపురం హైకోర్టులో ఏదైతే చైర్మన్గా నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా చైర్మన్ పదవిని తీసేసి చెప్పుకుంటున్నారో తక్షణమే ఆ ఫైల్లో కూడా కౌంటర్ వేస్తూ ఉన్నాం. 2.5 కోట్ల విషయంలో కూడా రైతులకు జమ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ రైతులకు జమ చేయని పక్షంలో దేవేందర్ రెడ్డి గారిని కూడా జైలుకు పంపించక తప్పదని చెప్పేసి పంపించే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారి మీద వాట్సాప్ గ్రూప్లలో వస్తున్నటువంటి ఏదైతే
విషయం ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన మరి ఎమ్మెల్యే గారి మీద అయితే మరి అసత్యపు అబద్ధపు మరి ఏదైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడిరో మరి దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. తక్షణమే ఆ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కి పంపాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. త్వరలోనే నిజాలన్నీ కూడా దీని మీద పూర్తి స్థాయి కమిటీ విచారణ చేపడుతుంది. ఉన్నత స్థాయి అధికారులు దీని విచారణ చేపడతారు. ఖచ్చితంగా దోషులు ఎవరు, దొంగలు ఎవరు, రౌడీజానికి పాల్పడ్డది ఎవరు అనేది కూడా ఉన్నత స్థాయి కమిటీ కూడా దీన్ని విచారణ చేపట్టి ప్రజల మధ్య తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను.